నమస్తే. వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఈరోజు నీట్ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చాయి తర్వాత పేరెంట్స్‌లో, స్టూడెంట్స్‌లో కంగారు అనేది ఉంటుంది. కౌన్సెలింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది? కాలేజ్‌లో అడ్మిషన్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఆన్‌లైన్‌లో అనేది ఉంటుంది. చాలామంది పేరెంట్స్‌కి డౌట్స్ ఉంటాయి. శంకర్రావు సార్ మనతో ఉన్నారు. సార్‌ని అడిగి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. సార్ చెప్పండి సార్. నీట్ ఫలితాలు వచ్చాయి. ఎప్పుడు కౌన్సెలింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది? ఓకే అండి. నీట్ 2025 రిజల్ట్స్ రీసెంట్‌గా జూన్ 14న రిలీజ్ అయినాయండి. యెస్. సో, మనం ఈ సంవత్సరం నీట్ పరీక్ష రాసిన తర్వాత స్టూడెంట్స్, పేరెంట్స్‌లో ఏదైతే ఒక రకమైన కన్‌ఫ్యూజన్ అంటే పేపరు చాలా డిఫికల్ట్‌గా రావటం వల్ల స్టూడెంట్స్, పేరెంట్స్‌లో ఎలాంటి కన్‌ఫ్యూజన్ అయితే ఉందో అదంతా కూడా అప్పుడు మనం కూడా ఒక వీడియో చేసాం Yes, ఇంతకుముందు. అవును అంటే సార్. నీట్ ఎగ్జాము ప్రీవియస్ ఇయర్స్‌లో ఎలా ఉండింది, ఈ ఇయర్ ఎలా ఉండింది, ఈ ఇయర్ డిఫికల్టీ లెవెల్‌ని బట్టి ఆల్ ఇండియా లెవెల్‌లో స్టూడెంట్స్ అందరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన పెర్ఫార్మెన్స్ స్టూడెంట్స్‌ది ఎలా ఉంది, ఏ మార్క్స్‌కి సుమారుగా కట్ ఆఫ్‌లు ఉండొచ్చు అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. అదే విధంగా ఆల్మోస్ట్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన ఎక్స్‌పెక్టేషన్‌కి దగ్గరగా ఫలితాలు వచ్చాయి. ఆల్మోస్ట్ మనం ఊహించిందే నిజమైంది. ఎందుకంటే అండి గత సంవత్సరాలన్నిట్లో కూడా నీట్ అనేది ఈజీ అండ్ మోడరేట్ వేలో ఉండింది. కానీ ఈ సంవత్సరం ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా ఒక రకమైన టఫ్నెస్, స్టూడెంట్స్‌కి ఎక్స్‌పెక్ట్ చేయని షాక్‌ని ఇచ్చిన ఎగ్జామ్. అంటే ఎగ్జాంపుల్‌కి మీకు కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను. అంటే దాన్ని బట్టి స్టూడెంట్, పేరెంట్స్ అందరూ కూడా అసలు లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి ఎంత వేరియేషన్ ఉందనేది ఒక అవగాహన వస్తుంది. అంటే ఎగ్జామ్ అనేది సేమ్ 720కే జరిగింది. ఇంతకుముందైనా ఇప్పుడైనా ఎగ్జామ్ ప్యాటర్న్‌లో మార్పేమీ లేదు. ఓన్లీ గతంలో చాయిస్ ఉండేది. కోవిడ్ తర్వాత ఇప్పుడు చాయిస్ తీసేశారు. సో, ఈ సంవత్సరం వచ్చిన ఫలితాలని గత సంవత్సరం ఫలితాలతో మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా మొత్తంలో అవుట్ ఆఫ్ 720 650 అబవ్ వచ్చిన వాళ్ళు 685 మెంబర్స్ ఉన్నారు. అంటే 720కి 650 మార్కులు పైగా వచ్చిన వాళ్ళు లాస్ట్ ఇయర్ 685 ఉంటే ఈ సంవత్సరం ఓన్లీ 73 ఉన్నారు. సో, ఇయర్ హైయెస్ట్ మార్కే 686 ఆల్ ఇండియాది. సో, ఇయర్ 73 మాత్రం ఉన్నారు. లాస్ట్ ఇయర్ 685 ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 10% వేరియేషన్ అనేది కనబడుతుంది. అది అన్ని రేంజ్‌ల్లో అలానే ఉంది. 600 పైన తీసుకుంటే ఈ సంవత్సరం 1032 మెంబర్స్ వచ్చారు. అంటే 720కి 600 పైన మార్కులు వచ్చిన వాళ్ళు కేవలం 1032. అదే లాస్ట్ ఇయర్ చూస్తే 77,000 మంది ఉన్నారు. చూడండి, హ్యూజ్ డిఫరెన్స్ వచ్చింది. ఎందుకు సార్? రీజన్ ఏంటంటారు? అంటే లాస్ట్ ఇయర్ ఈజీ పేపర్. లాస్ట్ ఇయర్ ఈజీ పేపర్ వల్ల స్కోరింగ్ బాగా ఉండింది. అదే మనం 550 మార్క్స్‌కి వచ్చేసరికి మనకి ఒక 12,000 ఉన్నారు ఈ సంవత్సరం 550 మార్క్స్‌కి వస్తే. అదే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి నంబర్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో, అదే 500 మార్క్స్‌కి వచ్చేసరికి అది 550కి ఈ సంవత్సరం మనకి అరౌండ్ 1200 ఉంటే లాస్ట్ ఇయర్ ఒక 70,000 ఉండింది. సో, అది ప్రతి రేంజ్‌లో అదే విధంగా మనకు మార్కులు రావటం అనేది జరిగింది. 400 మార్క్స్ వచ్చిన వాళ్ళు లాస్ట్ ఇయర్ అరౌండ్ 3,75,000 ఉంటే ఈ సంవత్సరం అరౌండ్ 2 lakhsకి వచ్చారు. ఓకే. అంటే గ్యాప్ అనేది టాప్ లో ఇంకా ఎక్కువ ఉండింది. కిందకి వచ్చేసరికి అది తగ్గుతూ వచ్చింది. ఏంటంటే ఇయర్ ఇచ్చిన పేపర్ టఫ్ వల్లే ఇంత రిజల్ట్ మనకి డిఫరెన్స్ అనేది ఇయర్ మనకి పేపర్ టఫ్ రావటం వల్ల మార్క్స్ రేంజ్ అనేది అంటే లాస్ట్ ఇయర్ 700 పైగా మార్కులు వచ్చిన వాళ్ళే 1,500 మంది ఉన్నారు. ఈ సంవత్సరం 600 వచ్చిన వాళ్ళు కూడా 1000 మందే ఉన్నారు. అంటే ఆ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా వైడ్గా కనపడింది. సో, కాబట్టి అంటే ఇప్పుడు నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్లో, పేరెంట్స్లో ఉండే ఒక డౌట్ ఏంటంటే మార్కులు తక్కువ వచ్చినాయి, ఈ మార్కులకి సీట్ వస్తుందా లేదా? అయితే వాళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే మార్కులు తక్కువ వచ్చినా ర్యాంకు అదే వచ్చింది. అంటే గతంలో ఎక్కువ మార్కులు వచ్చిన దానికి ఏ ర్యాంక్ అయితే వచ్చిందో తక్కువ మార్కులకు కూడా అదే ర్యాంక్ వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే తెలంగాణలో లాస్ట్ ఇయర్ 502 మార్కులకి సీట్ వచ్చింది. ఆ 502 మార్కులకి 2 లక్షల సుమారుగా ర్యాంక్ ఉండింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం 405 మార్క్స్కి 2 lakhs ర్యాంక్ వచ్చింది. అంటే మార్కులు 100 తగ్గినా ఎక్స్పెక్ట్ చేసిన దానికి ర్యాంక్ అయితే అదే ఉంది. అంటే పెర్ఫార్మెన్స్ అనేది రిలేటివ్. సో, అందరికీ మార్క్స్ తగ్గినాయి దేశవ్యాప్తంగా, మనకి తగ్గినాయి కాబట్టి మన ర్యాంక్ అనేది తగ్గలేదు. అంటే మనం స్టూడెంట్స్ అందరూ నాకు 500 వస్తాయి, 600 వస్తాయి అని ఎక్స్పెక్ట్ పెట్టుకున్నప్పుడు 450 400 వచ్చినా కూడా వాళ్ళు అనుకున్న మార్కుల కంటే తగ్గినా కూడా ర్యాంక్ అయితే తగ్గలేదు. అంటే వాళ్ళు గతంలో మార్కులు ఎక్కువ వస్తాయి అనుకుంటే ఏ ర్యాంక్ అయితే ఉందో ఇప్పుడు మార్కులు తగ్గినా కూడా అదే విధమైన ర్యాంక్ అయితే ఇప్పుడు వచ్చిందండి. సో, అంటే ఫలితాల సరళి చూసిన తర్వాత పేరెంట్స్, స్టూడెంట్స్ ఎవరు కూడా
ఇబ్బంది పడాల్సింది, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో అట్లానే మీరు అడిగిన విధంగా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది Yes. ఏంటి అనేది అందరికీ కూడా ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే రిలీజ్ చేసింది మనకి ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి. మనకి ఇచ్చింది ఆల్ ఇండియా All India మెరిట్ rank. లిస్ట్ ఇచ్చారు. Okay. మన ర్యాంక్ ఏ మార్క్ కి ఎంత ర్యాంక్ వచ్చింది, కేటగిరీ ర్యాంక్ ఎంత వచ్చింది, ఇలాంటి డీటెయిల్స్ ఇచ్చారు. సో మనకు ఫలితాలు వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 week to 10 days లోపు మనకి జనరల్ గా స్టేట్ ర్యాంక్స్ రిలీజ్ చేస్తారు. అంటే తెలంగాణ నుంచి ఎవరైతే అపియర్ అయ్యారో వాళ్ళందరి మార్క్స్ తీసుకొని ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో ఇస్తారు. ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అట్లా. అంటే తెలంగాణ మెరిట్ లిస్ట్ వస్తుంది. అలానే ఆంధ్రప్రదేశ్ లో రాసిన విద్యార్థులందరికీ కలిపి అక్కడ ఆంధ్రప్రదేశ్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. తమిళనాడు వాళ్ళకి తమిళనాడు మెరిట్ లిస్టు, కర్ణాటక అంటే ప్రతి స్టేట్ వాళ్ళు వాళ్ళ స్టేట్ నుంచి రాసిన స్టూడెంట్స్ లో నుంచి టాప్ ఆర్డర్ లో నుంచి మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో మనకి ఆ మెరిట్ లిస్ట్ వస్తే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. అంటే ఈ ఆల్ ఇండియా పెర్ఫార్మెన్స్ ఇలా ఉంది, అట్లానే మన స్టేట్ లో కూడా పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది స్టూడెంట్స్ అందరికి. జనరల్ గా ఇట్ ఈస్ రిలేటివ్ అండి. ఆల్ ఇండియా లెవెల్లో తగ్గినప్పుడు స్టేట్ లో కూడా తగ్గుతాయి. కాబట్టి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అదే టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా లెవెల్లో 2 lakhs లోపు తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆల్మోస్ట్ ఒక 5% అటు ఇటుగా ఈ సంవత్సరం కూడా ఆల్ ఇండియా ర్యాంక్ 2 lakhs లోపు వచ్చిన తెలంగాణ స్టూడెంట్స్ నంబర్ ఆల్మోస్ట్ అదే ఉంటుంది. మాక్సిమం తేడా వస్తే 5 to 10% వేరియేషన్ ఉండొచ్చు, పెరగొచ్చు నంబర్ అనేది. ఓకే, ఎందుకంటే ఈ ఇయర్ వచ్చిన డిఫికల్ట్ పేపర్ కి టాప్ లెవెల్లో బాగా తగ్గినాయి. అంటే 700 పైన 650 పైన అనుకునే వాళ్ళకి తగ్గినాయి. అది 550 500 వరకు ఉండింది. కానీ 400 350కి వచ్చేసరికి గ్యాప్ తగ్గుతూ వచ్చింది. 300 250కి వచ్చేసరికి ఆల్మోస్ట్ సిమిలర్ అయిపోయింది. అంటే టాప్ లెవెల్లో మాత్రమే పెర్ఫార్మెన్స్ లో హ్యూజ్ గ్యాప్ ఉంది. కింద లోయర్ లెవెల్ 400 350 300 250 ఇలా వచ్చేసరికి ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం కట్ ఆఫ్ మార్క్ ఇంత టఫ్ పేపర్ వచ్చినా కూడా కట్ ఆఫ్ మార్క్ అనేది జనరల్ కేటగిరీలో 144 ఉండింది. సో అంటే అవుట్ ఆఫ్ 720 144 మార్క్స్ వస్తే వాళ్ళు నీట్ లో క్వాలిఫై అయినట్టు. అంటే దేశంలో గవర్నమెంట్, ప్రైవేట్ లేకపోతే ఏ కేటగిరీలో అంటే డొనేషన్ కట్టి ఎన్ఆర్ఐ సీట్ చేరాలన్నా ఏదైనా మినిమం నీట్ లో క్వాలిఫై అయి ఉండాలి. అలా అవ్వాలంటే మినిమం 144 మార్క్స్ రావాలి. కాబట్టి ఆ కట్ ఆఫ్ మార్క్ అనేది గతం కంటే పెద్ద అద్భుతంగా ఏం తగ్గలేదు, విపరీతంగా తగ్గలేదు. ఆల్మోస్ట్ గత సంవత్సరాల్లో ఈ 143 150 ఇదే రేంజ్ లో ఉండేది. 137 నుంచి 150 మధ్యలో కట్ ఆఫ్ ఉండేది. గతంలో ఈజీ పేపర్ లో కూడా ఇంకా తక్కువ కట్ ఆఫ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఆ లోయర్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఏం డౌన్ అవ్వలేదండి. ఓన్లీ అప్పర్ లెవెల్లో మాత్రమే పెర్ఫార్మెన్స్ తగ్గినాయి. ఇంకోటి ఏంటంటే అందరూ గమనించాల్సిన విషయం, ఇంత టఫ్ పేపర్ వచ్చిన ఆల్ ఇండియా లెవెల్లో అందరికీ మార్కులు తగ్గిన కంపారిటివ్లీ మన ఆంధ్ర తెలంగాణ నుంచి స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ చాలా బెటర్ గా ఉంది. అంటే టాప్ లెవెల్లో కంపేర్ చేసుకున్నప్పుడు లోయర్ లెవెల్కి వస్తే కూడా కంపారిజన్ ఎక్కువ బెటర్ గా చేశారు. ఎక్కువ మంది మంచి మార్కులు తెచ్చుకున్నారు ఈసారి. కాబట్టి అందరూ ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ఓకే సార్, కాలేజ్ లో అడ్మిన్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా, అది ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని పేరెంట్స్ కి చాలా మందికి కంగారు ఉంటుంది. చాలా మందికి, ఎందుకంటే అది చాలా మందికి కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలనే దాని మీద రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో ప్రత్యేకంగా ఏంటంటే అండి, ఈ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లో మనకి 2 రకాల కౌన్సిలింగ్ ఉంటాయి. సో ఫస్ట్ మనకి ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ లో ముందు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎంసీసీ వాళ్ళు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ని చేపడతారు. సో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది ముందు అప్లై చేసుకోవాలి. స్టూడెంట్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి అప్లై చేసుకోవాలి. అంటే ఎవరైతే మాకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తే సీట్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటారో అలాంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అంటే యాజ్ ఆఫ్ నౌ చూస్తే ఒక ఆల్ ఇండియా ర్యాంకు 25,000 రేంజ్ వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అలాట్ చేసిన తర్వాత అది దేనికోసం చేస్తారంటే, ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది దేశవ్యాప్తంగా మనకి ఉన్న మెడికల్ కాలేజీలు సుమారుగా 780 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. సో దాంట్లో ఒక అరౌండ్ 430 వరకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అన్నింట్లో 15% కోటా ఈజ్ ఆల్ ఇండియా కోటా. అంటే ఒక 100 సీట్లు ఉన్నాయనుకోండి, 15 సీట్లు ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు. మిగతా 85% ఆ స్టేట్ లోకల్ కిందకి వెళ్ళిపోతాయి. అలా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి మెడికల్ కాలేజీ గవర్నమెంట్, అంటే మన తెలంగాణలో తీసుకుంటే ఉస్మానియా, గాంధీ ఇలాంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 15% కోటా సీట్స్ ఆల్ ఇండియాకి వెళ్ళిపోతాయి. సో అట్లా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో 15%, వాటితో పాటు డీమ్డ్ యూనివర్సిటీసు, సెంట్రల్ యూనివర్సిటీసు,
అట్లానే ఎయిమ్స్ మొత్తం ఎయిమ్స్ లో ఉన్న అన్ని కాలేజీలు దేశవ్యాప్తంగా ఎయిమ్స్ అలానే జిప్మరు ఇలాంటివన్నిటినీ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయడం జరుగుద్ది. సో ఈ మొత్తం సుమారుగా చూస్తే మనకి ఈ అన్ని కాలేజెస్ లో నుంచి కలిపి ఏదైతే సీట్లు ఉన్నాయో వాటిలో సుమారుగా మనకి ఆల్ ఇండియా ర్యాంకులో ఒక 20-25,000 రేంజ్ లో వస్తే ఇందులో సీట్ రావడానికి ఆల్ ఇండియా కోటాలో ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అది సో మార్కులు ఎన్ని వచ్చినా సరే ఆ ర్యాంకు గత సంవత్సరాలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఒక 25,000 రేంజ్ లో జనరల్ కేటగిరీ. అదే రిజర్వేషన్ ఉందనుకోండి ఇంకొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సార్ ఎంసీసీ నీట్ యూజ్ కౌన్సిలింగ్ అంటే ఏంటి సార్ అసలు? ఇదేనండి ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసేది ఆల్ ఇండియా కౌన్సిలింగ్. అది ఫస్ట్ ఇండియా మొత్తంలో ముందు ఇది స్టార్ట్ అవుద్ది. తర్వాత ఏ స్టేట్ కి ఆ స్టేట్ వాళ్ళు సెపరేట్ గా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కూడా మనకి 2 స్టేజెస్ లో జరుగుతుంది. రౌండ్ 1, రౌండ్ 2, తర్వాత మాపప్ రౌండ్ ఉంటుంది. అంటే ముందు ఏంటంటే మనం అప్లై చేసుకున్న దాన్ని బట్టి రౌండ్ 1 లో సీట్ అలాట్ చేస్తారు. ఈ సీట్ అలాట్ చేసిన తర్వాత దాంట్లో మనకు వచ్చిన సీటు మనకు ఓకే అనుకుంటే దాన్ని కన్ఫర్మ్ చేయొచ్చు, లేకపోతే రౌండ్ 2కి వెళ్ళొచ్చు, లేదా ఎగ్జిట్ అయిపోవచ్చు. అసలు నాకు వద్దు ఈ సీటు, నేను లోకల్లోనే నాకు ఇంకా బెటర్ వస్తుంది చేరిపోతాను అని అనుకోవచ్చు. సో రౌండ్ 1 అయిపోయిన తర్వాత మళ్ళీ రౌండ్ 2కి ఛాన్స్ ఇస్తారు. ఈ రౌండ్ 2లో మాత్రం సీట్ అలాట్ అయితే కంపల్సరీగా వాళ్ళు చేరాలి. అంటే ఎవరైతే నాకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో వచ్చే సీటుని నేను కంపల్సరీగా చేరతాను అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. అంటే సీట్ అలాట్ అయిన తర్వాత నేను చేరను అంటే కుదరదు మళ్ళీ. కాబట్టి కంపల్సరీగా చేరాలి. మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఆల్ ఇండియా దాంట్లో సీట్ వచ్చిన తర్వాత నేను ఇదా లేకపోతే స్టేట్ కౌన్సిలింగ్ బెస్ట్ ఆఫ్ ద 2 చూసుకుంటానంటే కుదరదు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో సీట్ వస్తే ఇక స్టేట్ కౌన్సిలింగ్ లో ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి వాళ్ళు అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా ఆలోచించి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో ఏ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, మనకు వచ్చే ఛాన్స్ ఉందా, వస్తే మనం చేరతామా లేదా అనే దాన్ని బట్టి ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మేము యాజ్ ఏ శ్రీ చైతన్య కాలేజీ నుంచి మేనేజ్మెంట్ అండ్ మా ఫ్యాకల్టీ అందరూ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎలా ఏ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి వేటికి అప్లై చేసుకోవాలి ఇదంతా కూడా ప్రొసీజర్ మనం మొత్తం డీటెయిల్ గా పేరెంట్స్ అందరికీ స్టూడెంట్స్ అందరికీ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అట్లా ప్రతి కాలేజ్ వాళ్ళు ఇస్తుండొచ్చు. మేమైతే ప్రతి పేరెంట్ కి అంటే వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి పేరెంట్స్ అవగాహన కోసం మేము మీటింగ్ పెట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చే అవకాశం ఉంది ఇలాంటివన్నీ కూడా సర్వీస్ అనేది ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయి వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోయినా కూడా ఆ సర్వీస్ అనేది వాళ్ళు మెడికల్ కాలేజీలో చేరే వరకు ఆ సర్వీస్ ని మేము ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి పేరెంట్స్ అందరూ ఎటువంటి డౌట్ ఉన్నా మీ కాలేజీ ప్రిన్సిపాల్ ని అక్కడ ఉన్న అడ్మిన్ ని కాంటాక్ట్ అయితే డెఫినెట్ గా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. అది సార్ నీట్ యూజీలో తక్కువ స్కోర్ వస్తే వాళ్ళకి ఎలాంటి భవిష్యత్ అవకాశాలు ఉంటాయి, అసలు ఏంటి, వాళ్ళు ఏం చేయగలుగుతారు, నెక్స్ట్ ఏంటి వాళ్ళ ఫర్దర్ స్టెప్? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు మనకి దేశవ్యాప్తంగా చెప్పుకున్నాం, మనకు సుమారుగా ఈ సంవత్సరం అంటే గత 4-5 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా చాలా పెరిగినాయి. అంటే 2017 వరకు చూసుకుంటే ఇండియాలో సుమారుగా ఒక 55-60 వేల మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి, మెడికల్ సీట్స్ ఎంబీబీఎస్వి. దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలో ఒక 65,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ గత 7-8 సంవత్సరాల్లో కొత్తగా చాలా గవర్నమెంట్ సెక్టార్లో వచ్చిన మెడికల్ కాలేజీలు, అలానే ప్రైవేట్ సెక్టార్లో కొత్త మెడికల్ కాలేజీలు రావటం, ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచడం, వీటన్నిటిని చేసి ఆల్మోస్ట్ డబల్ అయిపోయినాయి ఇప్పుడు. అంటే ప్రజెంట్ చూసుకుంటే మనకి దేశవ్యాప్తంగా 1,18,000 మెడికల్ సీట్లు ఉన్నాయండి. దీంట్లో మనకి ఆల్మోస్ట్ ఒక 50% నియర్గా గవర్నమెంట్ సెక్టార్లోనే మెడికల్ సీట్లు అనేవి ఉన్నాయి. కాబట్టి ఇన్ని మెడికల్ సీట్లు అంటే ప్రతి స్టేట్లో కూడా పెరుగుతూ వచ్చినాయి. అంటే పర్టికులర్గా మన తెలంగాణలో చూసుకుంటే మన దగ్గర సుమారుగా ఒక 56 మెడికల్ కాలేజీలు ఉన్నాయండి తెలంగాణలో. దాంట్లో ఒక 28 గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాయి, 28 ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి. మొత్తం మనకి 8,440 సీట్లు తెలంగాణలో ఉన్న కాలేజెస్లో ఉన్నాయి. అలానే ఏపీలో చూసుకుంటే అక్కడ ఒక 38 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అందులో ఒక 19 గవర్నమెంట్, 19 ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి. అక్కడ కూడా సుమారుగా ఒక 6,500 మెడికల్ సీట్లు ఉన్నాయి. అంటే తెలంగాణ అనేది ఇండియా మొత్తంలో ఎక్కువ మెడికల్ సీట్లు ఉన్న రాష్ట్రం. అంటే రాసే విద్యార్థుల సంఖ్యతో పోల్చుకుని మెడికల్ సీట్లు చూసుకుంటే ఎక్కువ సంఖ్యలో మనకి అవైలబిలిటీ ఉన్నాయి. సుమారుగా 70,000 మంది తెలంగాణ నుంచి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాస్తున్నారు. మనకు సుమారుగా 8,500 సీట్లు ఓన్లీ ఎంబీబీఎస్లో ఉన్నాయి. మళ్ళీ దీనికి ఎక్స్ట్రా బీడిఎస్ అని, ఇంకా అదర్ ఆయుర్వేదిక్ మెడిసిన్, హోమియోపతి మెడిసిన్, లేకపోతే నర్సింగ్ కోర్సులు, ఇట్లా రకరకాల అదర్ దాన్ ఎంబీబీఎస్ కోర్సులు చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కౌన్సిలింగ్ని ఏదైతే వస్తుందో దాని ప్రకారం అప్లై చేసుకోవచ్చండి. కౌన్సిలింగ్ అంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ వెళ్ళిపోయారో వాళ్ళందరినీ తీసేసి మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది.
వీళ్ళు ప్రజెంట్ స్టేట్ లో కాంపిటీషన్ ఉన్నారు అనేది. ఓకే. స్టేట్ మెరిట్ లిస్ట్ మళ్ళీ వస్తుంది ఒకసారి Hmm. ఫైనల్ గా. సో దాని ప్రకారం స్టేట్ లో అప్లై చేసుకున్న వాళ్ళకి దాంట్లో కూడా రౌండ్ 1 రౌండ్ 2 అనేది ఉంటాయి. తర్వాత లాస్ట్ మాపప్ రౌండ్ అనేది ఉంటుంది. ఓకే. అంటే ఇక ఏమన్నా 2 రౌండ్లు అయిపోయాక మిగిలిపోయిన సీట్లు ఉంటే మళ్ళీ ఇంకా ఉన్న వాళ్ళతో నెక్స్ట్ క్యాండిడేట్స్ తో ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఓకే. అట్లానే మన స్టేట్ కౌన్సిలింగ్ వచ్చేసరికి అండి మన దగ్గర కూడా గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ అన్ని కూడా ఫ్రీ సీట్స్, ప్రైవేట్ లో కూడా 50% అనేది కన్వీనర్ కోటా సీట్. ఒక 50% వచ్చేసి మిగతావి ఒక 35% బి కేటగిరీ, ఒక 15% సి కేటగిరీలో ఉంటాయి. కాబట్టి ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా డెఫినెట్ గా మనం మన కాంటాక్ట్ చేసినా కూడా మనం వాళ్ళకి పేరెంట్ కి క్లారిఫై చేద్దామండి. మనకి ఈ వీడియో చూసాక కూడా పేరెంట్స్ చాలా మంది లాస్ట్ టైం మన వీడియో చూసాక చాలా మంది కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కి మనం మళ్ళీ వీడియో చేయడం జరిగింది. సార్ బిఎంఎస్ లో మళ్ళీ ప్రవేశం కావాలి అంటే సీట్ కావాలంటే ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా? బిఏఎంఎస్ అనేది బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడికల్ సర్జరీ కోర్సు. సో అది కూడా నీట్ ద్వారానే ఫిలప్ చేయడం జరుగుతుందండి. సో దీనికి వచ్చేసి మనకి ఆల్ ఇండియాలో దాదాపుగా సుమారుగా 77 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అంటే ప్రత్యేకంగా ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజెస్. దాంట్లో మనకి తెలంగాణలో ఒక 2 ఉన్నాయి, ఏపీలో ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒక 2 ఉన్నాయి. అలానే పూణేలో మనకి, వారణాసిలో, లక్నోలో, భువనేశ్వర్లో, అట్లా ఇండియా వ్యాప్తంగా ఢిల్లీలో చాలా సిటీస్లో మంచి మెడికల్ కాలేజీలు ఆయుర్వేదిక్ సెక్టార్లో ఉన్నాయి. ఎవరైతే ఆ సెక్టార్కి ఇంట్రెస్ట్ అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్టేట్ వైడ్ అంటే మనకు ఆల్ ఇండియా లెవెల్లో రావాలి అంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. లేదు స్టేట్ లెవెల్లో కావాలి అంటే ఆ స్టేట్ కౌన్సిలింగ్ దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళకు కూడా క్రైటీరియా అనేది నీట్ మార్కుల ద్వారానే వస్తుంది. కాకపోతే ఎంబీబీఎస్ లో ఉన్నన్ని సీట్లు మనకి బిఏఎంఎస్ లో అవైలబుల్ ఉండవు. ఎంబీబీఎస్ అనేది హ్యూజ్ సెక్టర్, ఎక్కువ సీట్లు ఉంటాయి. కాబట్టి బిఏఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ చేసే నంబర్ కూడా తక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళకి 77 మెడికల్ కాలేజీలు ఉన్నా కూడా తక్కువ సీట్లు ఉంటాయి ప్రతి చోట. అయితే సుమారుగా ఆల్ ఇండియా ర్యాంక్ అంటే గత సంవత్సరాల సరళిని బట్టి చూస్తే ఒక 25,000 నుంచి 35-40,000 లోపు ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ బిఏఎంఎస్ లో సీట్ రావడానికి అవకాశం ఉందండి. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు వాటికి అప్లై చేసుకోవచ్చు సెపరేట్ గా. అంటే ముందు ఎంబీబీఎస్ బీడీఎస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాటికి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ కౌన్సిలింగ్ లో ప్రయారిటీ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్, వీటి తర్వాత మిగతా వాటి కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకే సార్, మనం ఇంత ముందుకు నీట్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్పండి, నీట్ కట్ ఆఫ్ ఎంత ఇచ్చారు సార్? మనం అనుకున్నంత ఈసారి మనం ఏదైతే డిస్కస్ చేసామో వీడియోలో సేమ్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అంతే ఇచ్చారన్నారు కదా? అదే ఉందండి సుమారుగా. అంటే ఇందాక చెప్పినట్టుగా గత సంవత్సరం సీట్ లాస్ట్ కట్ ఆఫ్ మార్క్ ఏదైతే ఉందో తెలంగాణలో 502 మార్క్స్ సుమారుగా 2 lakhs ప్లస్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు 2 lakhs ర్యాంక్ కి 405 మార్క్స్ వచ్చింది. అంటే గత వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా సుమారుగా 400-410 మార్కుల మధ్యలో సీట్ వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు కూడా ఆఫ్టర్ రిజల్ట్ కూడా అదే స్టాండ్ అవుతుందండి. మాక్సిమం 405 నుంచి 415 మధ్యలో ఒక 5 మార్క్స్ అటు ఇటు. స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. సో జనరల్ కేటగిరీలో 400 నుంచి 420 మధ్యలో లాస్ట్ సీట్ కట్ ఆఫ్ ఉండొచ్చు కన్వీనర్ కోటాలో. అదే రిజర్వేషన్ కేటగిరీకి వస్తే బీసీ కేటగిరీలో ఏబిసిడి ఇట్లా ఉంటాయి. సో కేటగిరీని బట్టి అరౌండ్ 350 నుంచి 390 మధ్యలో వస్తే వాళ్ళ కేటగిరీని బట్టి బీసీఏనా బీనా సీనా అనే దాన్ని బట్టి 350 నుంచి 390 మధ్యలో వస్తే బీసీ కేటగిరీలో సీట్ రావడానికి అవకాశం ఉంది. అదే ఎస్సీ ఎస్టీకి వెళ్తే ఎస్సీలో అరౌండ్ అది కూడా అంతే 350 మార్క్స్ వస్తే ఎస్సీలో సీట్ వస్తుంది. ఎస్టీ కేటగిరీలో అరౌండ్ 360 మార్క్స్ వస్తే ఎస్టీ కేటగిరీలో కూడా సీట్ వస్తుంది. ఇదే విధంగా మనం ఏపీలో చూసుకున్నప్పుడు కూడా ఇక్కడ కంటే కొంచెం ఎక్కువ మార్కులు రావాలి. లాస్ట్ ఇయర్ ఏపీలో 600 మార్కులకి సీట్ వచ్చింది. లాస్ట్ ఇక్కడ 500కి వచ్చినట్టుగా అక్కడ 600 మార్కులకు వచ్చింది. డిఫరెన్స్ ఉంది. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే ఏపీలో చూసుకుంటే మనకి జనరల్ కేటగిరీలో అరౌండ్ 480 మార్క్స్ కి 480 to 490 మార్క్స్ కి జనరల్ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. అదే బీసీలో డిఫరెంట్ కేటగిరీస్ ని బట్టి అది 420 నుంచి 450 మధ్యలో సీట్ వచ్చే అవకాశం ఉంది. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీలో అయితే అరౌండ్ 380-390 ఆ రేంజ్ లో సీట్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఏపీలో తెలంగాణలో కూడా లాస్ట్ ఇయర్ కంటే కట్ ఆఫ్ అనేది ఒక 100 మార్కుల నుంచి తెలంగాణలో 100 మార్కులు తగ్గుతుంది. ఏపీలో అయితే సుమారుగా 120-130 మార్క్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అంటే వాళ్ళు చూసుకోవాల్సింది లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ కి లాస్ట్ ఏ సీట్ వచ్చింది, మార్క్స్ చూడొద్దు. ఆల్ ఇండియా ర్యాంక్ దేనికి సీట్ వచ్చింది, ఇప్పుడు
ఆ ఆల్ ఇండియా ర్యాంక్ కి ఎన్ని మార్కులు ఎన్ని ఉన్నాయి marks? చూస్తే క్లియర్ గా తెలిసిపోతుంది. ఓకే లాస్ట్ టైం మనము ఈ కట్ ఆఫ్ లన్నీ పెట్టాం, అవును సో ఆ కట్ ఆఫ్ ని బట్టి వాళ్ళు ఇప్పుడున్న ఈ- మార్క్స్ ఎంత అనేది క్లియర్ గా క్లియర్ గా తెలుసుకోవచ్చు తెలుసుకో. ఈజీగా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. పేరెంట్స్ కూడా ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో చెప్పండి. సార్ క్లియర్ గా మళ్ళీ ఇంకో వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ Thank సార్, you మీ అండి, వాల్యుబుల్ thank టైం you. మాకు ఇచ్చినంత, ఇంత బిజీ టైంలో కూడా మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ అండి, థ్యాంక్ యూ. మీకు ఏదైనా పేరెంట్స్ కి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే సార్ వాటిని క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.